మళ్ళీ కలిసిన క్షణం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. అమర్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాడు. గేట్ దగ్గర స్టూడెంట్స్ అందరూ టెన్షన్లో ఉన్నారు. అప్పుడే అమర్ ఐస్ ఒక ఫేస్ మీద ఆగిపోయాయి. గీత. 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం. ఒక సెకండ్కి అమర్ మైండ్ బ్లాంక్ అయ్యింది. మాట్లాడాలా లేదా ఇగ్నోర్ చేయాలా? గీత కూడా అమర్ని చూసింది, కానీ 2 వర్డ్స్ కూడా మాట్లాడలేదు. ఇన్విజిలేటర్ హాల్లోకి పిలిచాడు. అందరూ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయారు. అమర్ సీట్లో కూర్చున్నాడు. క్వశ్చన్ పేపర్ వచ్చింది. కానీ అమర్ మైండ్లో ఒకటే క్వశ్చన్ తిరుగుతుంది. ఎగ్జామ్ అయ్యాక మాట్లాడాలా లేదా మాట్లాడకూడదా? మాట్లాడితే ఆమె మాట్లాడుతుందా లేదా ఎవరోలాగా ఇగ్నోర్ చేస్తుందా? ఆ ఆలోచనల వల్లనే అమర్ మళ్ళీ కాన్సంట్రేట్ చేయలేకపోయాడు. సడన్లీ అమర్కి ఒక మెమొరీ గుర్తొచ్చింది. 10th రిజల్ట్స్. గీత. డిస్ట్రాక్షన్. లో మార్క్స్. ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని అమర్ డిసైడ్ అయ్యాడు. డీప్ బ్రీత్ తీసుకున్నాడు. మైండ్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత గీత అని డిసైడ్ చేశాడు. స్లోగా క్వశ్చన్ పేపర్ మీద కాన్సంట్రేట్ చేసి ఎగ్జామ్ కంప్లీట్ చేశాడు. బెల్ మోగింది. ఎగ్జామ్ ఫినిష్ అయ్యింది. అందరూ హాల్ నుండి బయటకొచ్చారు. అమర్ మైండ్లో ఇంకా టెన్షన్. వెళ్ళి మాట్లాడాలా లేదా వెళ్ళిపోవాలా? హార్ట్ చెప్తుంది వెళ్ళి మాట్లాడు, మైండ్ చెప్తుంది వదిలేసేయ్. ఫైనల్లీ అమర్ కరేజ్ తీసుకున్నాడు. హాల్ నుండి బయటకొచ్చాడు. గీతను చూసుకుని మాట్లాడాలి అని చూశాడు, కానీ గీత కనిపించలేదు. క్రౌడ్లో ఎక్కడో కలిసిపోయింది. అమర్ సైలెంట్గా గేట్ దగ్గర నడుస్తూ బస్ స్టాప్ వైపు వెళ్తున్నాడు. కాలేజ్ హాస్టల్కి తిరిగి వెళ్ళాలని. సడన్లీ వెనకాల నుండి ఒక వాయిస్ వచ్చింది. అమర్, అమర్. అమర్ స్లోగా వెనక్కి తిరిగాడు, డౌట్తో. గీతేమో అని. అవును, తన గీతే. 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మాట్లాడింది. అమర్ హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. గీత సింపుల్గా అడిగింది, ఎలా ఉన్నావా? అమర్ కొంచెం నర్వస్గా రిప్లై ఇచ్చాడు, ఫైన్. కొంచెం సైలెన్స్. గీత క్వశ్చన్ పేపర్ గురించి అడిగింది. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ కరెక్టే. అమర్ ఆన్సర్ చెప్పాడు. గీత స్మైల్ చేసి చెప్పింది, ఓకే, థ్యాంక్స్. అమర్కి ఒక డౌట్. 2 ఇయర్స్గా తన మైండ్ని డిస్టర్బ్ చేసిన డౌట్. ఫైనల్లీ అమర్ అడిగేశాడు, గీత, నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, కాల్స్కి ఆన్సర్ ఇవ్వలేదు. గీత సింపుల్గా చెప్పింది, నేను ఫోన్ చేంజ్ చేశాను. ఓల్డ్ ఫోన్లో నెంబర్స్ అన్నీ పోయాయి. నీ నెంబర్ కూడా మిస్ అయ్యింది. సారీ. అమర్ సైలెంట్ అయ్యాడు. 2 ఇయర్స్గా తన మైండ్లో ఉన్న హండ్రెడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్క లైన్లో ఫినిష్ అయ్యాయి. ఫోన్ చేంజ్ అయ్యింది. అమర్ స్లోగా చెప్పాడు, పర్లేదు. అమర్ ఇంకో క్వశ్చన్ అడగాలనుకున్నాడు, న్యూ నెంబర్ ఇవ్వవా అని. కానీ గీత ముందే చెప్పింది, సారీ అమర్, నేను వెళ్ళాలి. నా డాడ్ బయట వెయిట్ చేస్తున్నారు. గీత క్విక్గా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అమర్ అక్కడే నిల్చుని చూస్తున్నాడు. మళ్ళీ ఒక్కసారి గీత తన లైఫ్ నుండి దూరం అయ్యింది. కానీ ఈసారి ఎక్స్ప్లెనేషన్తో. నెంబర్ మిస్ అయ్యింది. అమర్ స్లోగా బస్ స్టాప్ వైపు నడుస్తున్నాడు. మైండ్లో ఒకటే ఆలోచన, నిజంగా అదే నా రీజన్ లేదా ఇంకో నిజం ఉందా? అన్ఫార్చునేట్లీ ఇదే లాస్ట్ ఎగ్జామ్, సో తను మళ్ళీ కనిపించే ఛాన్సే లేదు. అదేంటో గాని ఇన్ని ప్రశ్నలకి ఒక్కటే చిన్న సమాధానం అని తెలియగానే తన మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోయింది. బట్ రియలైజ్ అయింది, నా తప్పేమీ లేదు అని.